ఆకాశం అంత ఎత్తు, ఆరోగ్యం చిత్తు, 30 అంతస్తులకు మించిన భవనాల్లో ఉండే వారికి ఆరోగ్య సమస్యల ముప్పు, శ్వాసకోశ సమస్యలతో ఉద్యోగాలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. తరచు కిందికి ఉద్యోగాలతో అంటే ఈ గుండె సమస్య. తరచు కిందికి రాలేకపోవడం వల్ల జీవనశైలి జబ్బుల ప్రమాదం. వైద్య నిపుణులు మరి 30 అంతస్తులో ఉంటే గాలి ఎక్కడికి రావాలి, గాలి ఎక్కడికి వస్తుంది? ఈ మరి ఇంత ఇంత పెద్ద అంతస్తులకు ఎవడు అనుమతులు ఇచ్చేది? ఈ ఈ అంతస్తులని ఇక్కడ మన ఈ జూబ్లీహిల్స్ దాటి కిందికి పోతాం గచ్చిబౌలి రూట్ లో ఉన్నాయి. ఇది ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉన్నది, సింగపూర్ సిటీ అని ఒకటి ఉన్నది, గచ్చిబౌలి ఉన్నాయి. అక్కడ మై హోమ్ రామేశ్వరరావు వీళ్ళ భవనాలు ఉన్నాయి. ఇక చూస్తే అసలు మనం హైదరాబాద్ లోనే ఉన్నామా అనుకుంటాం మనం. ఇట్లా ఇట్లా చూడాలి. ఇట్లా ఇది ఐక్య పడ్డది కదా, ఆ ఐక్య చుట్టుపక్కల బిల్డింగ్లు మొత్తం ఇవే దాదాపు 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50 అంతస్తులు కూడా రావచ్చు మన హైదరాబాద్. ఇక అవి ఆకాశాన్ని అంటుతాయి. దీంట్లో ఎవడు ఉంటాడు అనేది కూడా తెలియదు. అక్కడ ఒక ఫ్లాట్, మరి వాడు 3 బెడ్రూమ్ ఫ్లాట్ 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు 10 కోట్లు 10 కోట్ల రూపాయలు అట ఒక ఫ్లాట్. అది మరి డబుల్ బెడ్రూమో 3 బెడ్రూమో లేకపోతే ఇంకే దానికి ఏమన్నా విస్తీర్ణం మరి దీంట్లో ఆరోగ్యం ఎట్లా మంచిగా ఉంటది? ఒక షెట్ ఉండకపోయాడ. పక్కన యశోద హాస్పిటల్ పెద్దది ఉందన్న, ఎందుకంటే ఇళ్ళకెళ్ళి తీసుకపోయి వాళ్ళు వేసారు. అవును, మంచి గట్టిరు. ఇటువంటి కట్టుకోవడమే ప్రమాదం రా నాయన. ఈ అసలు అంత స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేము మనం. న్యాచురల్ గాలే రాదు అక్కడ. ఎవడు ఎంతసేపు ఉన్నా ఆ ఏసీలోకి పోయి ఆ ఏసీ గాలినో ఆ ఫ్యాన్ గాలినో పీల్చుకొని మళ్ళీ బయటికి. ఆ ఏసీ కూడా ఎలక్ట్రికల్ది, అది కూడా రేడియేషన్స్ వస్తాయి అంతే. కాబట్టి మరి 30 అంతస్తులు 40 అంతస్తులు మేము గొప్పోళ్ళం మాకు పైసలు ఉన్నాయని కట్టుకుంటే గిట్లనే రోగాల పాలవుతారు. గిట్లనే 90 సంవత్సరాలు బతకవలసిన వాళ్ళు 30 సంవత్సరాలకి ఆగమైపోతారు. అది తప్పది. మరి ఏం చేస్తాం మరి?